ఈ మధ్య కాలంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సౌండ్ ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు. ఆమె గతంలో అయితే వరుసపెట్టి ట్వీట్లు చేస్తూ ఉండేవారు. అంతేకాదు ఆమె తరచూ మీడియా ముందుకు వచ్చేవారు. విమర్శలు కూడా పదునుగా చేసేవారు. అయితే ఆ విమర్శలలో ఎక్కువగా తన సోదరుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీదనే ఎక్కువగా ఉండేవన్న ప్రచారము ఉంది. అయితే ఇటీవల కాలంలో షర్మిల తన వ్యూహం మార్చి కూటమి మీద గట్టిగానే విరుచుకుపడుతున్నారు. కానీ ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయ్యారు అని అంటున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో కొన్ని ఇష్యూస్ ని తీసుకుని వైసీపీ జనంలోకి వెళుతోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం మీద వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపడుతోంది. అలాగే కల్తీ లిక్కర్ విషయంలో కూడా తన గొంతుని వినిపిస్తోంది. అది కాస్త వైసీపీ వైపే రావడంతో ఆ పార్టీ ఇబ్బందుల్లో పడింది. అది వేరే విషయం అనుకున్న వైసీపీ వాయిస్ అయితే జనంలోకి పోతోంది. ఎంతో కొంత ఆ పార్టీ ఉందనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ నుంచి ఎక్కడా సౌండ్ రావడం లేదన్నదే చర్చగా ఉంది. ఏపీలో రాజకీయం అయితే కూటమి జోరుతో ఏకపక్షంగానే దాదాపుగా సాగుతోంది. అధికారంలోకి వచ్చి 16 నెలలు మాత్రమే కావడంతో కూటమిలో ఆ స్పీడ్ అయితే ఉంది. పథకాలు మెల్లగా ఇస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంతో జనాలు కూడా అన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం మీద నెగిటివిటీ పెద్దగా లేదని అంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు జనంలో ఉంటూ దాంతో కూటమి పట్ల వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక షర్మిల విషయం తీసుకుంటే ఆమె కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో ఆమె జోరు పెంచారు. ఏపీ అంతా తిరిగారు. ఎన్నికల్లో ఫలితాలు తేడా కొట్టినా వైసీపీ ఓటమి కోరుకున్నారు కాబట్టి అక్కడికి సక్సెస్ అయ్యారు అనుకోవాలి. ఓటమి తర్వాత కూడా ఆమె స్పీడ్ను అలాగే కంటిన్యూ చేశారు. అయితే ఈ మధ్యనే షర్మిల కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. అలాగే 25 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ నియమించారు. దాంతో పార్టీలో సమిష్టి బాధ్యతలన్నట్లుగా అంతా కనిపిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఏపీలో చూస్తే కూటమి అధికారంలో ఉంది. విపక్షంలో వైసీపీ ఉంది. కాంగ్రెస్ కి ఊపు రావాలంటే జాతీయ రాజకీయాల్లోనే మార్పు రావాలన్నది కూడా షర్మిల ఆలోచిస్తున్నారంటున్నారు. బీహార్ ఎన్నికల మీద కాంగ్రెస్ వాదులంతా ఆశ పెట్టుకున్నారు అంటున్నారు. అక్కడ నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలిస్తే జాతీయ రాజకీయం మారుతుందని, ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడుతుందని లెక్క వేస్తున్నారంటున్నారు. ఆటోమేటిక్ గా కాంగ్రెస్ ఏపీలో పుంజుకునేందుకు మార్గం ఏర్పడుతుందన్నది అంటున్నారు. అందుకే షర్మిల సహా కీలక నేతలంతా బీహార్ వైపు చూస్తున్నారంటున్నారు. చూడాలి మరి బీహార్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో.